నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడిన దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. మనమందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, నీవు ఈరోజు ఈ ఉదయకాలము నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మన హృదయాలు కదిలించబడినట్లుగా, ప్రతి మాట మనను ఉజ్జీవింప చేయనట్లుగా, మన హృదయాన్ని కదిలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణడానికి వందనాలు చెల్లిస్తుంది దేవా. ఈ ఉదయకాల సమయమున ఇక్కడున్న ప్రతి ఒక్కరితో, మా అందరితో నీవు మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మా హృదయములు బయలుపరచబడినట్లుగా, కదిలించబడినట్లుగా, ప్రభా ఒక గొప్ప ఉజ్జీవము కలుగునట్లుగా నీవే మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఈరోజు నేను గత ఈ యొక్క సంవత్సరం నుండి నేను వాక్యం చెప్తున్న ప్రతిసారి కూడా ఈ యొక్క ఎజ్రా, నెహెమ్యా గ్రంథములను నేను చెప్తూ వచ్చాను. వాటన్నిటిని కూడా మీ యొక్క మైండ్లో పెట్టుకొని మీరు ఈరోజు వాక్యమును మీరు ఆలకిస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ఏంటిది అంటే, దేవుడు ఫస్ట్ ఇజ్రాయెల్ ప్రజలను బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత తిరిగి యెరుబ్బాబెలు నాయకత్వంలో యెరూషలేము పట్టణానికి రావడానికి దేవుడు వారిని కదిలించాడు. దేవుడు కృప చూపించాడు. అయితే అందరూ రాలేదు. 20-30 లక్షల మంది బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు 50,000 మంది మాత్రమే జెరుబ్బాబెలుతో మట్టుకు ఆ యెరూషలేముకు వచ్చారు. 50,000 మంది వచ్చారు అంటే, ఆ పాడైపోయిన పట్టణాన్ని, కాలిపోయిన పట్టణాన్ని, కూలిపోయిన పట్టణాన్ని, పడిపోయిన పట్టణాన్ని తిరిగి కట్టడానికి వారు ఎంతో ఆసక్తి కలిగి, ఒక మంచి ఆశతో వారు ఎక్కడికి వచ్చారంటే, ఆ బబులోను నుండి ఎక్కడికి వచ్చారంటే యెరూషలేముకు వచ్చారు. అలాగే యెరూషలేముకు వచ్చిన తర్వాత ఆ యెరూషలేం మందిరం కట్టడం ప్రారంభించిన 2వ సంవత్సరంలోనే అనేకమైన వ్యతిరేకతలను బట్టి ఏమైపోయింది అంటే, ఆ యొక్క మందిరం కట్టడము ఆగిపోయింది. ఆగిపోయిన పని 14 సంవత్సరాల తర్వాత దేవుడు హగ్గాయిని, జకరియాను నిలబెట్టుకొని దేవుని వాక్కు రాగా ఆ వాక్కును వినిన వీరు కదిలించబడి, వారి హృదయాలను కదిలించబడి ప్రేరేపింపబడగా తిరిగి మందిరం కట్టనారంభించారు. ఆ పనిని 4 సంవత్సరాల వ్యవధిలో ఆ మందిరం కట్టడము పూర్తి చేశారు. ఆ మందిరము కట్టిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత మనకి ఎస్తేరు గ్రంథం కనిపిస్తుంది. హామాను ఒక ప్రణాళిక వేశాడు. అంటే సాతానుడు, దుష్టుడు హామానును ప్రేరేపించి యూదులనే వారు లేకుండా అంతము చేయడానికి వాడు ప్రేరేపించబడ్డాడు. కనుక హామాను లేచి ఒక పన్నాగాలు వేసినప్పుడు, కానీ దేవుని కృపలో, దేవుని ఏర్పాట్లో ఉన్న ఇజ్రాయిల్ ప్రజలు, యూదులైన వారు దేవుని ప్రణాళికలో ఉన్నారు కనుక హామానుకు ముందుగానే దేవుడు ఎవరిని ఆ యొక్క రాజ్యంలో ఉంచాడు అంటే ఎస్తేరును దేవుడు రాణిగా ఉంచి ఉన్నాడు. అంటే ఎస్తేరును, మొర్దెకాయిని దేవుడు అక్కడ ఉంచాడు. వారి యొక్క ప్రార్థనను బట్టి, వారు దేవుని ప్రజల ఎడల వారు కలిగి ఉన్న భారమును బట్టి, వారు తీసుకున్న ఆ యొక్క చర్యను బట్టి, హామాను ప్రణాళిక, దేవుడు వారి ఎడల చూపించిన ఆ యొక్క కనికరము, కృపను బట్టి హామాను ప్రణాళిక ఏమైపోయిందంటే వాని కుటుంబానికి సంభవించడమును బట్టి దేవుడు ఆనాడు పూరీం అంటే అంతమవ్వాల్సిన యూదుల యొక్క ఆ జనులు అంతం కాకుండా కాపాడి భద్రపరిచిన ఆ 30 సంవత్సరాల తర్వాత ఎజ్రా వెళ్తాడు. యెరూషలేముకి ఎజ్రా వెళ్ళినప్పుడు ఆ యొక్క పట్టణం ఏమైపోయిందంటే, వారు ఇష్టానుసారంగా వారు ఏమైనారంటే పెళ్లి చేసుకొని వివాహం చేసుకున్న వారిగా ఉన్నారు. ఇలాగా వివాహం చేసుకున్న వారు ఎప్పుడైతే ఎజ్రా భారముతో యెరూషలేముకి వచ్చాడో, ఆ భారముతో వచ్చినప్పుడు
చూసినప్పుడు వారు చేస్తున్న పనులకు ఆయన హృదయం కదిలించబడి దుఃఖపడుతూ ఏడుస్తూ ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఏం చేసిందంటే జనులందరి హృదయాలను కదిలించి మేము ఎన్నడూ కూడా ఇంకా మా యొక్క బిడ్డలను మా కుమారులను అన్యులైన వారికి ఇవ్వమనేటువంటి నిబంధన చేసుకున్నారు. ఆ తర్వాత 12 సంవత్సరాలకు ఎవరు వస్తారంటే నెహెమియా వస్తాడు. ఈ సంవత్సరం మొట్టమొదటి చేసిన ప్రసంగం నెహెమియా ఏంటంటే ఒక చేతితో వారు ఏం పట్టుకున్నారు, ఆయుధం పట్టుకున్నారు, ఇంకో చేతితో వారు పని చేశారనేటువంటి మాట. ఆ నెహెమియా ఆ పాయింట్ అయిపోయిందంటే నెహెమియా వచ్చాడు. తర్వాత ఏం చేశాడంటే యెరూషలేం పట్టణం అనేటువంటిది ప్రాకారాలు కట్టబడ్డాయి, గుమ్మములు కట్టబడ్డాయి. ఆ గుమ్మములు కట్టబడిన తర్వాత ఎప్పుడు గుమ్మములు కట్టబడిన తర్వాత కొన్ని మాసాలకు తర్వాత అప్పుడు 8వ అధ్యాయం చూస్తాం. ఇంతవరకు మనం చూస్తున్నాము దేవుడు మందిరము కట్టేటప్పుడు దేవుడు ఆ యొక్క అంటే బబులోను చెరలో నుండి యెరూషలేము రావడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు అంటే జెరుబ్బాబేలును అలాగే యెహోషువను వాడుకున్నాడు. యెహోషువ ప్రధాన యాజకుడై ఉన్నాడు, జెరుబ్బాబేలు వీరందరికీ గవర్నర్గా ఉన్నాడు, యూదాయ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు. అంటే జెరుబ్బాబేలు యెహోషువ ఉన్నాడు. ఆ మందిరం ఆగిపోయిన మందిరం తిరిగి కట్టడానికి దేవుడు మరొక ఇద్దరిని లేపాడు. వారు ఎవరు అంటే హగ్గాయి, జకరియా. అలాగే యూదులు హంతమైనప్పుడు దేవుడు ఇద్దరిని వాడుకున్నాడు, ఒకరు మొర్దెకాయి, ఇంకొకరు ఎస్తేర్. తర్వాత ఎజ్రా వస్తాడు, తర్వాత నెహెమియా వస్తాడు. ఎజ్రా వచ్చి జనులను దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు కృపను చూపిస్తాడు. నెహెమియాను దేవుడు తీసుకొస్తాడు. నెహెమియా ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే యెరూషలేము పట్టణపు యొక్క ప్రాకారాలు ఆ యొక్క గుమ్మములు కడతాడు. ఇప్పుడు 8వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇప్పుడు ఎజ్రా నెహెమియా ఇద్దరు కలిసి పనిని ప్రారంభిస్తారు. హల్లెలూయా. అంటే ఈరోజు ఇప్పటి వరకు మనం ఎజ్రా నెహెమియా ఒక్కరిగా చూసాము. 8వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఏంటిది అంటే ఎజ్రా నెహెమియా ఇద్దరు కలిసి వారు పని చేస్తుండగా, దేవుని పరిచర్యను చేస్తుండగా, దేవుని వాక్యమును ప్రకటించుచుండగా దేవుడు చేసిన కార్యం అనేటువంటిది ఈరోజు మనము ధ్యానించుకుందాం. 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం మరొకసారి. 7వ నెల రాగా ఇశ్రాయేలు తన పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని ఎజ్రా అనే శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము 1వ దినమున చదవబడిన దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలిచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంటే ఎజ్రా నెహెమియా ఇద్దరు ఒక గొప్ప భారముతోటి ఎక్కడి నుండి వచ్చారు? బబులోను నుండి, సూసాను కోట నుండి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. యెరూషలేంకి వచ్చిన తర్వాత వారు అనేక పనులు వారు చేస్తూ ఉన్నారు. పట్టణం కట్టారు, జనుల యొక్క హృదయాలను కట్టారు, దేవుని వాక్యాన్ని బోధించారు, ప్రాకారాలు కట్టారు. కట్టిన తర్వాత ఇప్పుడు ఏమన్నారంటే జనులందరూ మోషే ధర్మశాస్త్రం తీసుకురమ్మని చెప్పగా ఆ ధర్మశాస్త్రం తీసుకొని వచ్చి ఆ యొక్క ధర్మశాస్త్రంలో వారు ప్రకటించగా జనులందరూ ఎలాగ విన్నారు అంటే జనులందరూ శ్రద్ధగా విన్నారు. అంటే ఎంత భారముతో వారు కలిగి ఉన్నారు. దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు అంటే ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని అందరు ఎలాగున్నారు? కూర్చొని ఉన్నారా? నిలబడి ఉన్నారు. దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు వారు ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని రాగా జనులందరూ ఏం చేశారు? నిలబడి ఉన్నారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిలబడి ఉన్నారు? ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలబడి ఉన్నారు. నిలబడి వారు ఎలాగా వింటున్నారు? దేవుని వాక్యమును, ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధగా వింటున్నారు. దేవుడు ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారు ఉన్నారు? దేవుని వాక్యము ఎలాంటి ఉజ్జీవాన్ని కలగజేస్తుంది అనడానికి చిట్ట చివర ఉజ్జీవము కలిగిన ఇశ్రాయేల్ ప్రజలు ఇదే సందర్భం. పాత నిబంధనలో మనకు చిట్ట చివరగా ఆఖరిగా ఒక గొప్ప ఉజ్జీవము కలిగిన సందర్భం ఏదైనా ఉన్నది అంటే ఎజ్రా నెహెమియా నిలబడిన స్థలము, నిలబడిన సమయమున దేవుడు చేసిన కార్యం. అప్పటి వరకు ఇశ్రాయేల్ ప్రజలు
దేవుడు అనేకమైన కార్యము చేశాడు. తెగులు వచ్చాయి. తెగుల మధ్యలో దేవుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలను ఆ సంహార దూత నుండి జ్యేష్ఠపుత్రులు అన్ని మరణం నుండి దేవుడు తప్పించాడు. తెగుళ్ళ నుండి దేవుడు కాపాడాడు. ఏ తెగులు ఐగుప్తులో ఉన్న వారు అందరికీ కలిగినది, కానీ ఏ తెగులు ఏ గుడారం కట్టలేదంటే ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న ఆ గోషాను పట్టణంలో ఏ ఒక్క తెగులు రాలేదు. ఎర్ర సముద్రమును దాటింపజేశాడు. బండ నుండి నీళ్ళిచ్చాడు, మన్నాను కురిపించాడు, పూరేలను ఇచ్చాడు, అనేకమైన కార్యములు దేవుడు చేశాడు. అయినప్పటికీ వీరు దేవునికి వ్యతిరేకంగా తమకు తాము ఒక దూడను తయారు చేసుకొని ఈయననే మమ్మల్ని చేశాడని అనేకమైన అవిధేయతను వారు చూపించారు. అంటే మాటికి దేవుడు జయము దేవుడు కృపను బట్టి, దేవుడు ప్రణాళికను బట్టి దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. అన్ని కార్యములు చేసినప్పటికీ కూడా వీరి హృదయాలు ఏమైనాయంటే కఠినపరచబడ్డాయి. మాటికి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళేవారు? విగ్రహాల దగ్గరికి వెళ్ళేవారు. అన్యులైన దేవతల యొద్దకు వెళ్ళారు. దేవుడు వారికి ఒక వాగ్దానము చొప్పున అబ్రహామును దేవుడు పిలుచుకొని ఒక వాగ్దాన భూమిని దేవుడు అనుగ్రహించి అనేకమైన కార్యములు ఇశ్రాయేల్ ప్రజలు చేసినా కూడా మాటికి దేవుని విడిచిపెట్టేవారు. అలాంటిది మనం అక్కడి నుండి మొదలుకొని దావీదు రాజ్యం స్థిరపరచబడిన తర్వాత కూడా మాటికి దేవుని విడిచిపెట్టి అన్యులైన వారి దగ్గరికి వెళ్ళారు. కానీ ఈ ఎజ్రా నెహెమ్యా 8వ అధ్యాయం దగ్గర నుండి చూస్తే ఆ నాడు కలిగిన ఉజ్జీవమును బట్టి, ఆ నాడు కలిగిన దేవుని యొక్క హస్తం వారి మీద చాపడమును బట్టి, ఆ నాడు వదిలిపెట్టిన విగ్రహాలను నేటి వరకు యూదులు ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదంటే విగ్రహాల జోలికి వెళ్ళలేదు. అంటే ఎన్ని తరాలైనా కూడా ఏమైందంటే వారు ఎక్కడికి వెళ్ళలేదు? విగ్రహాల దగ్గరికి వెళ్ళలేదు. ఎన్ని తరాలైనా కూడా వీరు ఎవరిని పెళ్లి చేసుకోలేదు? అన్యులైన వారి వారిని వారు పెళ్లి చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు వరకు కూడా ఇదైనా వారు వేరే వాళ్ళని చేసుకుంటారా? చేసుకోరు. ఒకప్పుడు ఊరికేనే వారు చేసుకునేవారు, కానీ ఈరోజు చేసుకుంటారా? చేసుకోరు. అంటే ఎంత గొప్ప ఉజ్జీవం అనేటువంటిది కలిగింది అనేటువంటిది మనం చూడవచ్చు. తర్వాత 5వ వచనం, 8వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథము విప్పగానే జనులందరూ నిలవబడిరి. అంటే అప్పటి వరకు దేవుని ధర్మశాస్త్రం అన్నా దేవుని వాక్యం అన్నా లెక్కలేదు. ప్రవక్తలు వచ్చి అనేక మంది ప్రవక్తలు వచ్చారు. ఆనాడు మొదలుకొని దేవుడు అనేక మందిని, మోషేను, యెహోషువను, న్యాయాధిపతులను, తర్వాత సాముయేలు ప్రవక్తను, ఏలియాను, ఎలీషాను, దేవుడు అనేక నాతాను ప్రవక్తను, అలాగే అనేక మంది ప్రవక్తలు, యెషయా ప్రవక్తను, ఇర్మియా ప్రవక్తను, యెజికేలును, దానియేలు, ఇంతమంది ప్రవక్తలు వచ్చి అనేకమైన ప్రవచనాలు దేవునికి అవిధేయతను గురించి వారికి బయలుపరిచినప్పటికీ, వారు చేస్తున్న ఆ యొక్క పాపను గురించి చెప్పినప్పటికీ కూడా వారు లెక్క చేయలేదు. కానీ ఎప్పుడైతే ఎజ్రా నెహెమ్యా ఆ భారమును బట్టి ఒక దేవుని యొక్క హస్తము వారి మీద ఉన్నదని ఎరిగి వారు చేస్తున్న కార్యమును బట్టి ఇప్పుడు చూస్తున్నది ఏంటి అంటే దేవుని వాక్యము అది వారు దేవుని వాక్యము తేబడగానే, అది తెరవగానే, దేవుని యొక్క ధర్మశాస్త్రపు చుట్టను తెరవగానే వారు ఏం చేశారు? జనులందరూ నిలవబడేరి. అప్పటి వరకు ఏం చేయలేదు, లెక్క కూడా చేయలేదు. అలాంటిది దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని వాక్యమును తెరవగానే వారు ఏం చేస్తున్నారు? లేచి నిలబడి ఉన్నారు. హల్లెలూయా! అంటే ఎంత విలువగా, ఎంత కృపగా, ఎంత ధన్యతగా భావిస్తున్నారో చూడండి. ఈరోజు మన బైబిల్ ఎక్కడ ఉంటాయి? మన బైబిల్ ఎక్కడ ఉంటాయి? మన బైబిల్ మన దిండ్ల కింద ఉంటాయి. నేను చాలా మందిని చూశాను. ఎవరు బైబిల్లో దిండ్ల కింద ఉంటాయి అంటే బైబిల్ చదవని వాళ్ళయే బైబిల్ దిండ్ల కింద ఉంటాయి. చదివిన వాళ్ళ బైబిల్ దిండ్ల కింద ఉంటాయి. సాధ్యమని నేను చూసినంత మటుకు చదివేవారు బైబిల్ని ఒక ప్లేస్లో పెట్టుకుంటారు. ఎక్కడ చదువుతారో దానికోసం ఒక టేబుల్ ఒక టైర్ వేసుకోవడమో, లేకపోతే ఒక స్థలం ఉంటుంది వారు చదువుకునే స్థలం. చదవని వారు ఎక్కడ పెట్టుకుంటారు? ఎందుకు? ఆ బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ వీరి బ్రెయిన్లోకి ఎక్కేస్తాయి అన్నట్టు. అంటే బైబిల్ ఏం చేయదు, ఈ పుస్తకం ఏమీ చేయదు. ఏది మన జీవితాన్ని మారుస్తా అంటే దీనిలో ఉన్న ప్రతి మాట మన హృదయంలో ముద్రించబడినప్పుడే. హల్లెలూయా! అంటే
వీరికి అత్యాసక్తి కలిగింది, గొప్ప ఆసక్తి కలిగింది. ఆ ధర్మశాస్త్రంలో ఇంతవరకు ఈ ధర్మశాస్త్రం మేము లెక్క చేయలేదు, ఆ ప్రవక్తలు చెప్పిన మాటను మేము వినలేదు. ఇప్పుడు ఏం కలిగిందంటే ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మాట వినాలి, ఆ యొక్క మాట వినాలి. ఇప్పుడు ఏంది అప్పలాగా బైబిల్ ఎక్కడ ఉన్నాయి వారికి? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉన్నాయా? ఇంట్లో మన ఇంట్లో ఉన్న వారికన్నా సంఖ్య ఏ సంఖ్య ఉంటుంది? బైబిల్ల సంఖ్య ఉంటుంది. కానీ వాళ్ళకి అప్పుడు అలా ఉంది. ఆ చుట్టాలు అందరు కలిపి ఒక చుట్టా ఉండేది. అలాంటి చుట్టాలో ఏమున్నదో గ్రహించడానికి వేగిరపడుచున్నారు, ఆసక్తి కలుగుతున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు. అంటే దేవుని ధర్మశాస్త్రం ఏమున్నది, ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అంటే దాంట్లో ఏమున్నదో. ఇప్పటి వరకు మేము అవిధేయులుగా ఉన్నాం, ఇప్పటి వరకు దానికి లోబడలేదు, దాని మాట వినలేదు. ఈరోజు మేము దాంట్లో ఏమున్నదో తెలుసుకోవాలి, అది ఏమి చెప్తున్నదో దాని ప్రకారం నడుచుకోవడానికి ఏమి ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ ఆజ్ఞలు నేను తెలుసుకోవాలి, ఆ కట్టడలు ఏంటో తెలుసుకోవాలన్న అత్యాసక్తి ఎవరు కలిగినది? ఇశ్రాయేలు ప్రజలకు. అంటే ఎవరికి ఆసక్తి ఉంటుందంటే చెయ్యాలి, దేవుడు ఏమి చెప్తున్నాడో దాన్ని పాటించాలన్న వారికి ఆసక్తి కలుగుతుంది. మిగతా వారికి ఆసక్తి ఉంటుందా? ఇప్పుడు చెప్తున్న వాళ్ళు మీరు అందరు వింటున్నారన్న అన్న ఏమంటారు ఆ భ్రమలో నేనేం ఉండను. అందరూ చూడడానికి ఎట్లా ఉంటారు అంటే తేరి చూచి అనేటువంటి మాట ఏంది? ఎవరు తేరి చూశారు? స్టెఫెను మరణించినప్పుడు అంటే తేరి చూచాడు కదా స్టెఫెన్. అలాగా తేరి చూసినట్టు చూస్తారు తప్ప మన హృదయాలు తేరి చూడట్లేదు. మన హృదయాలు ఏం చూడాలి? దేవుని వాక్యమును చూడాలి. దేవుని అవును ఈరోజు దేవుడు మాట్లాడే ప్రతి మాట నన్ను సరిచేయడానికి దేవుని వాక్కు రావాలన్న ఆసక్తి ఉన్నప్పుడు దేవుని కార్యం చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ వరకు ఆసక్తి ఉన్నది కనుక వారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఏమున్నారు? అలా నిలబడి ఉన్నారు. తర్వాత చూద్దాం 6వ వచనంలో, 8వ అధ్యాయం 6వ వచనంలో, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అను పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఎలాంటి మనసు వారికి కలిగిందంటే మేము దేవుని ఎదుట సరిగ్గా లేము అని వారి చేతులు ఆకాశం వైపు చాపి తమ తలను భూమి అంటే క్రిందకు వంచి, అంటే ఎటు భూమి వైపు వంచి చేతులు ఎక్కడి వైపు ఆపారు? ఆకాశం వైపు. ఎందుకు ఈ పోస్చర్ ఇచ్చారంటే, ఎందుకు భూమి వైపు అంటే, దేవా నిన్ను చూడడానికి మా యొక్క పాపములు మా హృదయం సరిగా లేవయ్యా, కానీ నీ వైపు నీ కనికరం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా, నీ కనికరం కోసం మేము చూస్తున్నామయ్యా. ఏం కావాలి? నీ కనికరం మాకు కావాలి. నీ ఎదుట మేము సరిగ్గా లేమయ్యా, కానీ ఇప్పుడు చదవబడే నీ మాట, ప్రతి ఆజ్ఞ, ప్రతి కట్టడలు, ప్రతి నిబంధన మేము గైకొంటామయ్యా. అంటే వారు చెప్పబడక ముందే, అది చదవక ముందే వారి హృదయాల్లో ఒక తీర్మానం చేసేసుకున్నారు. దేవుడు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న తీర్మానం. మనం ఎలా ఉంటాము? మనం ఎప్పుడు తీర్మానం చేసుకుంటే బైబిల్ అంతా వాక్యం అంతా విన్న తర్వాత అది మనకు మంచిగా అనిపించి, అది మనకి ఎట్లా ఉండాలి? ఆత్మ సంబంధం కాదు, మన శరీరానికి ఒక ఆశీర్వాదకరంగా మాటలు మాట్లాడినప్పుడు అప్పుడు తీర్మానాలు చేసుకుంటాం. అవునా కాదా? అంటే కానీ మన తీర్మానాలు ఎప్పుడు స్టార్ట్ అయిపోవాలంటే వాక్యం చెప్పక ముందే దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న తీర్మానం చేసుకోవాలి. అట్లా తీర్మానం చేసుకున్న వారితో దేవుడు మాట్లాడతాడు. తీర్మానం లేని వాడితో ఎట్లా కఠినపరుచుకున్న వాడితో దేవుడు ఏం మాట్లాడతాడు? బాల్ తీసి గోడ కొడితే ఏమవుతుంది? ఇప్పుడు ఈ వాక్యము హృదయాలకు కొడితే ఏమవుతుంది? మళ్ళీ తిరిగి కొట్టినోడికే కొడుతుంది అది. ఎందుకు? ఆయన అలా చెప్పాడు ఇలా చెప్పాడు అని ఎవరు తగులుతాయి? చెప్పినోడికే తగులుతాయి. కానీ ఎవరైతే తమ హృదయములను దేవుని వాక్యం వినడానికి సిద్ధపరచుకొని తీర్మానం చేసుకుంటారో వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎజ్రా నెహెమ్యా నిలబడి ఉన్న స్థలము, వారు ఏం ప్రసంగాలు చేయలేదు, గొప్ప ప్రసంగాలు చేయలేదు. చుట్ట ఇప్పారు, తెరిచారు, చదవగానే జనులందరూ లేచారు, ఆయన దేవుని స్తుతించగా అందరూ కూడా ఏమన్నారు? ఆమేన్ ఆమేన్ అనేటువంటి మాటను వారు పలికి ఉన్నారు. తర్వాత చూద్దాము, తర్వాత 9వ వచనం, 8వ వచనం, 8వ వచనం, 8వ అధ్యాయం 8వ వచనం.
ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఎందుకు ఇప్పుడు ఎజ్రా ఆ, ఏ ఏ మనస్సు ఏ హృదయంతో యెరూషలేముకి వచ్చాడు? దేవుని వాక్యాన్ని బోధించాలి, దాని కట్టడలను నిబంధనలను బోధించాలి అనే హృదయంతో వచ్చాడు గనుక ఇప్పుడు నా టైం వచ్చింది అనుకున్నాడు. అందుకనే ఏం చేశాడు? అందరూ సమాజంగా కూడారా లేదా? కూడి వచ్చి వారు ఏమన్నారు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకురమ్మన్నారు. తీసుకురాగానే తెరవగానే ఏం చేశారు? అందరు లేచి నిలబడ్డారు. ఇంత ఆసక్తి ఉన్నప్పుడు వీరు ఎలాగున్నారు? స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు, ఎలాగా వారు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పారు. ఇక లేవీయులు, ఇక్కడ ఎజ్రా శాస్త్రులు, అంటే ఈ ఎజ్రా, నెహెమ్యా, ఇక్కడ మిగతా పైన పేర్లు, నా పేర్లన్నీ నేను స్కిప్ చేశాను. ఆ పేర్లు ఉన్న వారు అందరూ కూడా లేవీయులు, యాజకులు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యము జనులందరూ అర్థం చేసుకున్నట్లుగా, అర్థం అవునట్లుగా వారికి ఏం చేస్తున్నారంటే బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎప్పుడు? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి 9వ వచనంలో, జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథాలు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యా, యాజకుడగు శాస్త్రీయునగు ఎజ్రాయను జనులకు బోధించు లేవీయులు, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఈ దినము ప్రతిష్ఠితమైన దినము. ఇదే దినము? దిస్ డే ఈస్ హోలీ అంటు ద లార్డ్. ఈ దినము దేవుని ఎదుట పరిశుద్ధమైన దినము. ఇంగ్లీష్ బైబిల్లో దిస్ డే ఈజ్ హోలీ అంటు ద లార్డ్ అంటే ఈ దినము పరిశుద్ధమైన దినము. ఈ పరిశుద్ధమైన దినమున మీరు ఏం చేయకూడదు? ఏడవవద్దు, దుఃఖపడవద్దు. అంటే పరిశుద్ధమైన దినమున మనం ఏం చేయకూడదు? పరిశుద్ధమైన దినమున మనం ఏం చేయాలి? ఆనందించాలి. మనం ఏం చేస్తాం? మన దుఃఖాలు, బాధలు అన్నీ ఎక్కడ వస్తాయి? అన్ని ఆరాధనలో. మనము ఆరాధనకు వచ్చినప్పుడు మనము ఈ చర్చికి రాగానే దుఃఖాలు, బాధలు, అనారోగ్యాలు అన్నీ, దేవా నా జీవితం ఇట్లయిపోయింది, నా బ్రతికి ఇట్లయిపోయింది, నాకు ఈ సమస్యలు, ఇన్ని కష్టాలు అన్నీ ఎక్కడ గుమ్మరిస్తాము? చెల్ల మీద గుమ్మరిస్తాం. కానీ పరిశుద్ధమైన దినమున మనం ఏం చేయకూడదు? ఏడవవద్దు, దుఃఖపడవద్దు. మనకు దేవుని సన్నిధిలో వస్తే ఆనంద బాష్పాలు తప్ప. అంటే మన హృదయాన్ని ఎలాగా సిద్ధపరచుకోవాలంటే ఈ దినము పరిశుద్ధమైన దినము, పరిశుద్ధుల సహవాసంలో చేరి ఉన్నాను. పరిశుద్ధుల సహవాసంలో నేను ఉన్నానంటే దేవుని పరిశుద్ధత నేను కలిగి ఉన్నాను. కానీ బల్ల ఆరాధన అప్పుడు మనకేమొస్తాయి? బల్ల ఆరాధన అంటే యేసుక్రీస్తు సిలువలో మోసిన మన పాపముల నిమిత్తము ఆయన మరణించిన ఆ యొక్క కృప మనకు గుర్తుకు రాదు. అంటే ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనము పాల్గొంటున్నప్పుడు నాకేం గుర్తుకు రావాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు? యాజ్ ఆఫెన్ యు అబ్జర్వ్ దిస్ థింగ్స్, ఏం చేయాలి? నా మరణమును, నా యొక్క రక్తమును మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మీరు ఏం జ్ఞాపకం చేసుకోండి? నా శరీరం ఎలాగ నలగొట్టబడ్డదు, నా యొక్క మనం ఏం చేస్తాము? ఆయన శరీరం దగ్గరకు వచ్చిన ప్రతి పాపంను గుర్తు చేసుకుంటాం. అన్ని పాపములు అన్నీ కూడా గుర్తు చేసుకుంటాం. ఎవరు గుర్తు చేయరు మనకి? మన పాపములను ఎవరు ఎవరు జ్ఞాపకం చేయాలి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేయడు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోతాం, ఇది పాపం, ఇది పాపం కాదు. మనమే లిస్ట్ చేసుకుంటామంట, ఇది దేవుని దృష్టికి పాపమైనది, ఇది దేవుని దృష్టికి పాపం కానిది. మనం పాపం అనుకున్న అన్నీ కూడా ఎప్పుడు ఒప్పుకుంటాము? బల్లకు ముందు ప్రేయర్ ఉంటుంది కదా, ఆ ప్రేయర్లో ప్రతి పాపాన్ని ఒప్పుకుంటాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్గొంటున్నప్పుడు ఉత్సాహముతో పాల్గొనాలి. అంటే
కమ్యూనియన్ దేని కొరకు? వి హ్యావ్ టు సెలబ్రేట్ ద కమ్యూనియన్. ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం ఏం చేయాలి? జ్ఞాపకమా? ఎందుకు కోసం జ్ఞాపకం అంటే, దేవా నా జీవితంలో గొప్ప విజయమునిచ్చావు. శాపంలో ఉన్న నన్ను, అంధకారంలో ఉన్న నన్ను వెలుగులోనికి నడిపించావని ఉత్సాహ ధ్వనులు చేయాలి. ఉత్సాహముతో వి హ్యావ్ టు సెలబ్రేట్. మనకెందుకు సెలబ్రేషన్ రావట్లేదు? మనము సింపుల్‌గా చెప్పాలి అంటే ఏం తెలుసా? మనము శరీరానికి ఆయన యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలన్నీ మళ్ళొకసారి నువ్వు సిలువ మోయదేవా అని ఆయనకి ఇంకోసారి సిలువేస్తా ఉంటాం. కాదు. కానీ ఆయన సిలువను బట్టి నేనేం చేయబడ్డా? పరిశుద్ధపరచబడ్డామని మనం జ్ఞాపకం చేసుకో. మన చాలా మంది మనకు సరిగా ఈ యొక్క బల్ల గురించి సరిగా తెలియదు. అందుకని వస్తాము, తాగుతాం, తింటాము, తాగుతాం అన్నట్టుగా ఉంటది గానీ, ఆయన రక్తం, ఆయన ఆయన నా కోసం అంటే ఆ శరీరంలో ఉన్నామంటే మేమంతా ఒక కుటుంబం. ఆయన రక్తంలో మనమంతా ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, జయ జీవితమును అనుగ్రహించిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అవును నేను ఒక కుటుంబంగా ఆయన రక్తంలో నిన్ను నిలిచి ఉన్నాననేటువంటిది జ్ఞాపకం చేసుకుంటాం. అంటే నేను బాప్టిజం తీసుకున్న రోజు ఏ నిర్ణయం, ఏ తీర్మానం చేసుకున్నానో, దేవా నీవే నాకు దేవుడవు, నీవే నా ప్రభువు అని నేను తిరిగి ఒకసారి నిబంధన చేసుకుంటున్నాను జనులందరితోటి. ఎందుకు ఒక్కడినే ఇంట్లో కూర్చొని నేను ఎందుకు తాగాను? అందరూ కోవిడ్ అప్పుడు ప్రార్థన చేసి టీవీలో వేయగానే అందరూ ఏం చేశారు? ఇంట్లో కూర్చొని తాగితే ఏమొస్తుంది? ఎందుకు సహవాసంగా కూడుకొని ఎందుకు మనము ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాల్గొంటామంటే, మనం అందరం ఇక బాప్టిజం తీసుకున్నప్పుడు సంఘం ఎదుట ఎందుకు బాప్టిజం తీసుకున్నాము? నేను నిబంధన చేసుకుంటున్నాను, నేను సంఘంలో చేరాను, నా మీద సర్వ హక్కుల్ని కల్పిస్తున్నాను నన్ను సరిదిద్దడానికని. పళ్ళలో పాల్గొంటున్నప్పుడు నేనేం చేస్తాను? ఏ నిబంధన చేసుకుంటున్నానో ఆ నిబంధన నేను కట్టుబడి ఉన్నాను. ఆ నిబంధన అగ్రిమెంట్ నేను మళ్ళీ ఒకసారి నేను నూతన పరుచుకుంటున్నాను అనేటువంటి నిబంధన చేసుకుంటున్నా. సో, అంటే ఆ నిబంధన చేసుకోవడం బట్టి ఏమయ్యాము? అందరం ఒక కుటుంబంగా ఉన్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్గొంటున్నప్పుడు మనం ఎలాగా? అంటే ఇది ఎప్పుడు మన హృదయం ఎలాగుంటదంటే, మనం సిద్ధపడి, ఎప్పుడు సిద్ధపడు మన హృదయం ఎప్పుడు కూడా ఏ రోజు పెట్టినా కూడా అసలు మనకు ఫస్ట్ సండేనే ఇట్లా కూడా చేయొద్దు. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేసేయాలి. చెప్పకుండా ఒకసారి 2 ఆరాధన పెట్టాలి, ఒకసారి పెట్టాలి. అప్పుడు మనుషుల యొక్క మైండ్ సెట్ తెలుస్తది. మనం కూడా ఏమైపోతున్నాము? ఫస్ట్ అనగానే ఆచార పద్ధతిలోకి మన మైండ్‌లో అయిపోయినాయి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏం చేయాలి? ఆల్ ఆఫ్ సడన్ పెడితే మన పరిశుద్ధత ఎందుకు? మనము అంటే దేవుని భయమునకు లోబడతలేము. సాతాను భయానికి లోబడుతున్నాం. ఎందుకు? అక్కడ చెప్పాడు కదా! మన భయం అంతా ఏంది? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నది కదా! ఏ లోపమైన మీ బలహీనత చేత ముడితే మీకేం కలుగుతది? మీకు బలహీనత. ఆ బలహీనతకు భయపడి మనము పరిశుద్ధ దేవా నన్ను క్షమించని ప్రార్థన చేస్తాం. దేవునికి భయపడి కాదు, ఆ పరిశుద్ధతను బట్టి మనము ప్రార్థన చేయం. ఏదైనా లోపం వస్తదేమో, నాకే శాపం కలుగుతదేమో, నాకు అనారోగ్యం వస్తుందన్న భయం మనకి. కానీ అలాగ ఉండకూడదు. కానీ మనం ప్రతిదినం మనం జ్ఞాపకం, మనం సిద్ధపాటు. ఇలాగ ఇశ్రాయేలు ప్రజలు అంత గొప్ప కదలిక, ఆ ఉజ్జీవం రావడానికి గల కారణం ఏందంటే, వారు ఆ యొక్క ధర్మశాస్త్రమునకు వినడానికి ముందే తీర్మానం చేసుకున్నారు. ఈరోజు మనం ఏం చేసుకోవాలి? తీర్మానముతో దేవుడు ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆ తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా! ఎప్పుడైతే అలా చేస్తారో, ఈ దినము పరిశుద్ధమైన దినము, మీరు ఏడవవద్దు. ఎందుకంటే మీరు ఏం విన్నారు? మీరేం విన్నారు? 9వ వచనంలో చివరిగా, 8వ అధ్యాయం 9వ వచనంలో చివరిగా, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. దానికి పైన ఫస్ట్ మాట ఉన్నది చూడు తెలుగు బైబిల్‌లో. జనులందరూ ధర్మశాస్త్రపు మాటలు విని, అంటే ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి చదువుతాను చూడండి. వెన్ దే హర్డ్ ద వర్డ్స్ ఆఫ్ ద లా, దేవుని ధర్మశాస్త్రపు మాటలను వినడం బట్టి వారికి దుఃఖము కలిగి ఉన్నది. కానీ వారు ఏమన్నారంటే, ఏడవద్దు, ఇది పరిశుద్ధమైన దినము, ప్రతిష్ఠిత దినం అనేటువంటిది మాట చెప్పగానే, అప్పుడు 10వ వచనంలో చూడండి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొని వారికి పంతులు పంపించుడి, ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము నొందుదురు. హల్లెలూయా! అంటే
ఇది ఏ దినము? ప్రతిష్ఠిత దినము. ఇదే దినము? పరిశుద్ధ దినం. పరిశుద్ధ దినం మీరు ఏం చేయండి? క్రొవ్విన దానిని భక్షించండి. అంటే క్రొవ్వుని తినండి. ఏం తినండి? క్రొవ్వుని తినండి. ఇంకేం చేయండి? పానం పుచ్చుకోండి. లేని వారికి ఏం చేయండి? పంతులు పంచండి అన్నారు. మనం ఏం చేస్తాం? మనకెవరైనా ఇస్తారా? మనకెవరైనా పెడతారా? అసలు మనకి ప్రతి ఆదివారం ఉన్న ఆనందం మొదటి ఆదివారం అసలే ఉండదు. ఉంటదా? అందరు నిద్రపోయి, నిద్ర మత్తుతోటి సగం కళ్ళు మూయబడి, అవునా కాదా? ఇక్కడి నుండి చూస్తే మీరందరూ ఎలా ఉన్నారనేటువంటిది అర్థమవుతది. అంటే ఒక గొప్ప ఆనందం. అంటే దేవుని సన్నిధి అంటేనే ఆనందం. అందుకనే చెప్తున్నాను. యెహోవా యందలి ఆనందం మీకేమై ఉన్నది? ఇక్కడ 10వ వచనంలో, యెహోవా యందు ఆనందించుట వలన మీరు, దేవుని యందు ఆనందించుట వలన మనం ఏం పొందుకుంటాము? బలము పొందుకుంటాం. యెహోవా యందు ఎలాగ ఆనందించగలుగుతాం అంటే, యెహోవా యందు ఎప్పుడు ఆనందించగలుగుతాం అంటే, పరిశుద్ధ దినమున ఆనందించగలుగుతాము. పరిశుద్ధమైన వారు ఆనందించగలుగుతారు. హల్లెలూయా! అంటే ఆయన రక్తములో, ఆయన శరీరంలో పాల్గొంచిన వారు పరిశుద్ధపరచబడిన వారై ఉన్నారు కనుక వారికి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం వారికి ఏమై ఉన్నదంటే బలమై ఉన్నది. హల్లెలూయా! ఈరోజు మనకు బలం ఎందుకు లేదంటే మనం ఆనందిస్తలేం. ఎవరి యందు? దేవుని యందు. మనం దేవుని యందు ఆనందించే వారు దేవుని నుండి బలము పొందుకుంటారు. ఈరోజు ఆ బలం మనం ఎందుకు లేదంటే, ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. దేవుని యందు ఆనందము, మహా సంతోషం ఏమై ఉన్నది? బలమై ఉన్నది. మీకు బలం లేదా? ఎవరి యందు ఆనందించాలి? దేవుని యందు ఆనందించాలి. దేవుని యందు ఎవరైతే ఆనందిస్తారో, సంతోషిస్తారు, ఎంత ఆనందం కలగాలి? ఆనందం ఏ రూపంలో చూపిస్తారు? తినడం, తాగడం, పంచిపెట్టడం. అవునా కదా? పైన ఏమున్నది? మంచి క్రొవ్విన దానిని భక్షించండి. మనం కొవ్వుని కట్ చేసేస్తాం కదా! మటన్‌లో ఏం చేస్తాము? ఆ పైనున్న తెల్ల క్రొవ్వునంతా తీసేస్తాం. కానీ బయటలో ఎక్కడున్న బయట దేశాలకెళ్తే ఆ ఫ్యాట్‌నంతా గూడా ఏం చేస్తారంటే, ఒకసారి ఇట్లా ఫ్యాట్‌నంతా తీస్తే పక్కన ఒక అరబ్బోడు ఏం చేశాడంటే, మీరు పడేస్తారా? మాకియ్యండి మేము మంచిగా ఫ్రై చేసుకొని తింటామన్నారు. అంటే దాన్ని క్రొవ్విన దాన్ని ఏం చేస్తారు మంచిగా కాల్చుకొని, మంచిగా యేసుకొని క్రొవ్విన దాన్ని తింటారు. పానమును పుచ్చుకుంటారు. ఇంకేం చేస్తారు? అందరికి పంక్తులు కొద్దీ పంచుతారు. అంటే మన ఆనందం ఎలా తెలియజేయబడతది? మనకున్నదాన్ని ఇతరులతో పంచుకుంటే ఆనందం. పెళ్లిలో ఎందుకు భోజనాలు పెడతాము? మన ఆనందం అందరితో పంచుకుంటాం కాబట్టి భోజనాలు పెట్టేది. ఇప్పుడేమైనాయి ఆ భోజనాలు? పెట్టకపోతే ఎవరు తిడతారని చెప్పి భోజనాలు పెట్టాల్సొస్తుంది. కానీ భోజనాలు ఎందుకొరకు పెట్టేది మనము? ఆనందం. మా గృహంలో ఒక గొప్ప సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది. ఈ ఆనందం మీరు కూడా పాల్గొనండి. మీ ఇంట్లో మీరు ఇంకేం వంటలు వండుతారో అందరూ కలిసి ఆనందిద్దామని. ఒక్కరు ఎవరైనా ఆనందించగలుగుతారా? ఆనందించలేం. ఎలాగ ఆనందిస్తామంటే సమూహంలో, ఒక సమాజంలో ఆనందించగలుగుతాం. దేవుడు ఈ సమాజంను, ఈ సంఘంను, ఒక సహవాసంను ఎందుకు ఏర్పరిచాడంటే ఈ సహవాసంలో నీవు నేను ఆనందించడానికి. హల్లెలూయా! అంటే ఈ సహవాసంలో మనం కూడి ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ఈ సహవాసం నేనేం చేస్తాను? ఆనందిస్తాను, నేను సంతోషిస్తాను. ఎందుకంటే ఆ సంతోషం, ఆనందం నాకేమై ఉన్నది? బలమై ఉన్నది. హల్లెలూయా! గట్టిగా మీరందరూ నీరసంగా, మీలో ఆ ఆనందం, సంతోషం కనపడతలే. నేనే నా ఆనందాన్ని పంచుతున్నా మీకు. కానీ మీ ఆనందాన్ని నాకు పంచట్లేదు. మీ ఆనందాన్ని నాకు పంచకపోవడం బట్టి మీకు కలిగే నష్టం ఏంటిదో తెలుసా? ఆ? ఏ నష్టం? మీరు బలం పొందుకోలేరు. మీకు బలం కావాలంటే ఏం చేయాలి? ఆనందించాలి. హల్లెలూయా! గట్టిగా చెప్దాం. హల్లెలూయా! ప్రభు సన్నిధిలో ఆనందము, సంతోషము. ఎందుకంటే అది మనకు బలం ఎక్కడి నుండో రాదు. ఆనందం, సంతోషంతోటే బలము, సంతోషం. హల్లెలూయా! కాబట్టి దేవుడు అలా ఏమంటున్నాడు. తర్వాత ఈ మాటలు వినిన వీరు సంతోషం, ఆనందించారు. విన్న రోజు మంచిగా తిన్నారు, తాగారు, సంతోషించారు. 11వ
ఆహ్, 13వ వచనం. 8వ అధ్యాయం 13వ వచనం. రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారు యాజకులను లేవీయులను ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు వినవలని ఆ శాస్త్రిని ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. మొదటి రోజు ఏం చేశారు? అలా అయినారు. రెండో రోజు విన్నారు. రెండో రోజు వారు విన్నప్పుడు ఏమున్నదంటే గుడారాల పండగ చేసుకోమన్నటువంటి మాట ఉన్నది. అనగానే వీరేం చేశారు? వెళ్ళి అక్కడున్న చెట్ల కొమ్మలన్నీ తీసుకొచ్చి వీరేం చేశారు? గుడారాలు. ఎందుకు ఆ యొక్క పండుగ అంటే యూదులైన వారికి, మనకి ఏ పండగ లేదు. మనకు ప్రతిరోజు పండగే. మనకే పండగ? ప్రతిదినము మనకు పండుగే. ఎందుకు పండుగే? క్రీస్తు మన కొరకు మరణించి వాళ్ళకంటే ఒక జ్ఞాపకం. అంటే మనం అరణ్యంలో ఉన్నప్పుడు గుడారాల్లో దేవుడు మనల్ని కాపాడారు కాబట్టి వారు అలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు మనకి మనకు అన్నిటికీ ఒకటే సెలబ్రేషన్. దేనికోసం అంటే యేసుక్రీస్తు. వీటన్నిటికి మించి అందరిలో శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు దేవుడైన వాడు శరీరాన్ని దాల్చి ఆయన మన పాపమునంతా మోసి సిలువలో మరణించి తిరిగి లేచిన ఆ పునరుత్థానమును మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రతిదినం ఏం చేయాలి మనము? మనకు ప్రతిరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ కాదు, ఈస్టర్ సెలబ్రేషన్ కాదు. మనకి ఏం సెలబ్రేషన్? ప్రతిరోజు సెలబ్రేషన్. పునరుత్థానం పొందిన క్రీస్తు రక్తం చేత కడగబడి, రక్షించబడి, విమోచించబడిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఆనందించాలి. ఎందుని బట్టి ఆనందించాలంటే నా ప్రభువుని బట్టి, యేసుక్రీస్తుని బట్టి, ఆ ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలి. హల్లెలూయా. కాబట్టి అలాగా వారు చేసినప్పుడు 18వ వచనంలో లాస్ట్ వచనం. ఇది యుగాక మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. ఏం చేశారు? అందరు విన్నారు, వాక్యాన్ని విన్నారు, అనుదినం విన్నారు. ఉత్సాహం వారికి ఏం కలిగింది? ఉత్సాహం కలిగింది. తర్వాత 9వ అధ్యాయం మొదటి వచనం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొదటి దినమున ఏం చేశారు? స్టార్ట్ చేశారు. తర్వాత 7 దినాలు వాళ్ళు పాటించారు. 8వ దినమున పరిశుద్ధ సంఘం కూడి వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 24వ దినమున కూడి వచ్చారు. ఎలా కూడి వచ్చారు? ఉపవాసముతో కూడి వచ్చి 2వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరి నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపం ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపం ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. హల్లెలూయా. 24వ దినమున వీరు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉన్నారు. ఒక జామ అంటే ఎంతసేపు అంటే 6 గంటలు. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము 1/4 ఆఫ్ ద డే. ఇంగ్లీష్ బైబిల్ ఏమున్నది అంటే 1/4 ఆఫ్ ద డే. అంటే థర్డ్ వర్స్ లైన్ దే స్టూడ్ అప్ ఇన్ దర్ ప్లేస్ అండ్ రెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ ద లా ఆఫ్ ద లార్డ్ దేర్ గాడ్ 1/4 పార్ట్ ఆఫ్ ద డే. అంటే 6 గంటలు వీరు ఏం చేస్తున్నారు? 6 గంటలు ఒక జాము సేపు పాపములను ఒప్పుకుంటున్నారు. ఇంకొక జాము ఏం చేస్తున్నారు? అరే మీరు చదవలేదా? ఒక జాము ఇజ్రాయెల్ అన్ని వచనం. ఒక చాట నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రపు గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపమును ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. 1/4 ఆఫ్ ద డే ఏం చేస్తున్నారు? దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదువుతున్నారు. ఇంకొక జామ్ సేపు ఏం చేస్తున్నారు? పాపములు ఒప్పుకొనుచు దేవుని ఆరాధిస్తున్నారు. 6 గంటలు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం ధర్మశాస్త్రం చదువుతున్నారు. ఇంకొక 6 గంటలు ఏం చేస్తున్నారు? పాపములు ఒప్పుకొనుచు ఆరాధిస్తున్నారు. యూదులు బైబిల్ ఎలా చదువుతారు తెలుసా? ధర్మశాస్త్రమును. ఇప్పుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని మనం ఏం చేస్తాం? యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు.
యూదులు ఎలా చేస్తారంటే యెహోవా నా కాపరి అన్నప్పుడు యెహోవా నా కాపరి, దేవా నీవు నా కాపరివి, నీ కాపరత్వంలో నేను లేనయ్యా, నన్ను క్షమించు, నీ కాపరత్వం ఉండడానికి సహాయం చేయి ప్రభా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేటువంటి, అంటే వారు చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు యూట్యూబ్లో వెళ్ళి చూడండి, వాళ్ళు ఇట్లా కూర్చొని ఇట్లా ఇలా ఇలా చదువుతూ ఉంటారు. వాళ్ళు నిలబడి వాళ్ళు పట్టుకొని వాళ్ళు మళ్ళాగా ఇట్లా టేబుల్ మీద ఇట్లా పెట్టారు. ఏం చేస్తారు? ఇట్లా పట్టుకొని నాకు లేవు కదా అని ఊగుతూ ఊగుతూ వారు ఏం చేస్తారు? అలాగా వాళ్ళు వాళ్ళు చదివినప్పుడు చదువుతూ వారు ఏం చేస్తారంటే ప్యారలల్‌గా ప్రార్థన చేస్తా ఉంటారు. ఇక్కడ వీళ్ళు చూసినప్పుడు కూడా 6 గంటలు వీళ్ళు ఏం చేస్తున్నారు? దే ధర్మశాస్త్రం చదువుతున్నారు. ఇంకొక 6 గంటలు వీరు ఏం చేస్తారు? చదివిన దానిని అది ఎక్కి ఉన్నది గనుక వారు ఏం చేస్తున్నారంటే పాపములు ఒప్పుకొనుచు దేవునికి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా! అలాగా చేయడం, ఆ ప్రార్థన అంతా వారు అలాగా చేయడంను బట్టి ఇప్పుడు చూడండి 10వ అధ్యాయం, 9వ అధ్యాయం చివరి వచనంలో చదువుదాం. చివరి వచనం 38వ వచనం, 9వ అధ్యాయం 38వ వచనం. మా పాపం బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారంగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టం వచ్చినట్టు మా శరీరముల మీదను మా పశువుల మీద అధికారము. 10వ అధ్యాయం మొదటి వచనం. మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా, ఆయన తర్వాత వారు ఏం చేశారు? నిబంధన చేసుకున్నారు. ఈ ప్రార్థన అంతా విని ఏం చేశారు? నిబంధన చేసుకున్నారు. 10వ అధ్యాయము 10వ అధ్యాయం 29వ వచనం నుండి. వారి భార్యలు, వారి కూతురులు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధి గల వారెవరో వారు ఈ విషయంలో ప్రధానమైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమని, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థాలనే కానీ అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినం, అంటే ఇక్కడ అన్ని వీరేం నిబంధన చేసుకున్నా అంటే ఇప్పుడు ఎన్నడూ కూడా మేమేం చేయము, మా కుమారులను అన్యులైన కుమారులకు ఇయ్యం, మా కుమారులను అన్యులైన కుమార్తెలకు ఇయ్యము. ఇప్పటి నుండి మేము ఏం చేస్తాము? విశ్రాంతి దినమును పాటిస్తాము. ఇప్పటి నుండి ఏ వ్యాపారాలు విశ్రాంతి దినమున చేయము, వ్యాపారం చేసే వారిని లోపలికి రానియము. ఇప్పటి నుండి ఏం చేస్తామంటే బలులు అర్పించడానికి సంవత్సరానికి పావలా షెకల్ మేము ఏం చేస్తాము? థర్డ్ పార్ట్ ఆఫ్ ఎ షెకల్ మేము ఏం చేస్తాము? మేము దేవుని మందిరానికి ఇస్తాము. ఎందుకోసం అంటే ఈ యొక్క యాజకత్వం చేయడానికి, బలులు అర్పించడానికి, దేవుని యొక్క మందిరంలో చేయడానికి, ప్రతిదానికి మేము ఏం చేస్తామంటే అనేటువంటి నిబంధన వారు చేసుకున్నారు. నిబంధన ఒక్కడే కాదు, వారు ఏం చేస్తారంటే ఇది జరగకపోతే ఒక శాపము కలుగునట్లుగా నిబంధన చేసుకున్నారు. ఎలాంటి నిబంధన? మేము దీనిలో నుండి తొలగిపోతే శాపము కలిగే యొక్క అనేటువంటి నిబంధన చేసుకున్నారు. ఈరోజు అలాంటి నిబంధన మనం చేసుకోగలుగుతామా? దేవా, ఇప్పుడు ఈరోజు చేసుకున్న తీర్మానం మేము పాటించకపోతే మా మీదకి శాపం వచ్చును కాక అనే నిబంధన మనం చేసుకోగలుగుతామా? పొరపాటున కూడా మనం చేయం. ఎందుకు? మన మీద అంత నమ్మకం కనుక. కానీ అలాంటి నిబంధన వారు చేసుకున్నారు కాబట్టి దేవుని కృప కూడా వారి మీద అలాగా ఉన్నది. అందుని బట్టి తరతరములు కూడా వారు విగ్రహాల జోలికి, అన్యులైన వారిని పెళ్లి చేసుకోనకుండా దేవుని కృప వారి మీద ఉన్నది. హల్లెలూయా! అలాంటి నిబంధన రావాలి, అలాంటి నిబంధన చేసుకునే ధైర్యం కావాలి అంటే ఎప్పుడు వస్తుంది? వాక్యం వినకముందే తీర్మానంతో వినాలి. నేను చెప్పినది ప్రతిదీ నేను పాటిస్తాను, తీర్మానం చేసుకుంటాను అన్న శక్తి, ధైర్యం మనకు కావాలి. హల్లెలూయా! అలా చేసుకున్నాడు. అలాగ వారు ఏం చేయబడ్డారంటే అలాగా దేవుడు అలాంటి గొప్ప ఉత్సవంను కలుగజేశాడు. తర్వాత 13వ అధ్యాయం 23, లాస్ట్ అధ్యాయం, దీంతో ముగిస్తానన్నమాట. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం నుండి. ఆ దినములలో అష్డోదోతు, ఆమోను, మోయాబు సంబంధులైన స్త్రీలకు వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులో సగం మంది అష్డోదు భాష మాట్లాడువారు. వారు ఆ భాష మాట్లాడువారు కానీ యూదుల భాష వారి ఎవరికి రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకుయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పిచ్చుకొనకై ఉండవలని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి. నెహెమ్యా ఏం చేశాడు? కొట్టాడు. వారిలో ఏంది? కొందరిని కొట్టి జుట్టుబట్టి లాగి ఏం చేశాడు? వారితోటి ప్రమాణం చేశారు.
ఇప్పుడు 2 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి, మీ హృదయాలు కదిలించబడి ప్రమాణం చేయాలి. రెండోది, నెహెమ్యాలాగా కొట్టి జుట్టు పట్టుకొని లాగి ప్రమాణం చేయించారు. అవునా కాదా? ఇప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? అమ్మోనియలను, అష్డోదోతు వారి కుమారులను అనేటువంటిది కనబడగానే వాళ్ళు కొందరు ఏం చేశాడు? కొట్టి వారి తల వెంట్రుకలు పెరికి వేసి వారితో ఏం చేశాడు? వారితో ఏం చేపించాడు? ప్రమాణం చేయించాడు. ఆ రోజు అలాంటి ఉజ్జీవము, అలాంటి అలాంటి నిబంధన చేసుకున్నారు కాబట్టి, అలాంటి నిబంధన చేసుకున్నారు కాబట్టి దేవుని ధర్మశాస్త్రం ఆ రోజు వరకు కూడా, ఈ రోజు వరకు తరతరములు విగ్రహాల జోలికి వెళ్ళకుండా, తమ పిల్లలు వేరొక కుమారులు అన్యులైన వారి పెళ్లి చేసుకోనకుండా కాపాడబడడానికి గల కారణం ఏంటంటే, ఆ నిబంధన ఎజ్రా, నెహెమ్యా ఆ రోజు నుండి వారు ఏం స్థాపించారంటే సమాజ మందిరమును స్థాపించారు. సమాజ మందిరంలో దేవుని లేఖనములు బోధించడం ఆ రోజు ప్రారంభించబడిన ఆ సమాజ మందిరం ఈ రోజు వరకు ఆగిపోలేదు. హల్లెలూయా. అంటే సమాజ మందిరంలో ఏం చేశారు? దేవుని వాక్యమును బోధించారు. శాస్త్రులైన వారు దేవుని వాక్యాన్ని బోధించారు. దేవుని లేఖనములను భద్రపరిచారు. వారు ఏం చేశారంటే, ఈ చుట్టాలు మళ్ళీ వచ్చే తరంకు ఏం చేశారంటే, అక్కడ ఉన్న యొక్క చుట్టాలు తీసుకొని వీరు కూడా ఏం చేస్తారు? శాస్త్రులైన వారు ఆ చుట్టలో ఉన్నదాన్ని కాపీ చేసి అలాగా నేటి వరకు ఆ చుట్టాలు భద్రంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆ శాస్త్రులు ఆ రోజు తీసుకున్న యొక్క నిబంధన. హల్లెలూయా. ఇవన్నీ మాటలు ఎందుకొరకంటే, తరతరములు యూదులైన వారిని అలాగ అన్యులైన వారి నుండి ప్రత్యేకింపబడడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యము వారి పిల్లలు తరతరముల వారి హృదయములో వారు ముద్రించి ఉన్నారు గనక దేవుడు వారిని ఏం చేశాడంటే అలాగ నేటి వరకు ప్రత్యేక జనముగా దేవుడు ఉంచాడు. ఎవరికి అక్కలేదు. అంటే మన పిల్లలు, మన రాబోయే తరములు ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ ఒక్క మాట కోసం అక్కడ నుండి చెప్పుకుంటూ వచ్చి, అంటే ఏం చేయాలి? మన పిల్లలకు మనం దేవుని వాక్యాన్ని బోధించాలి. దేవుని వాక్యము వారి హృదయాల్లో ముద్రించాలి. హల్లెలూయా. ముద్రిస్తారా? ముద్రించరా? ఎలా ముద్రిస్తారు? మీరు సండే స్కూల్కే పంపించారు. సండే స్కూల్ పంపించకుండా మిమ్మల్ని ముద్రించడానికి ఎవరు ఎవరు మీరేడ ముద్రించేది? అన్ని ప్రసంగాలు ఎందుకు? సండే స్కూల్ కోసం. మీ పిల్లల్ని ఈ రోజైనా మారండి, ఉజ్జీవము వారి ద్వారానే మీకు ఉజ్జీవం. మీకు ఎలాగ ఉజ్జీవం కలగట్లేదు, మీ పిల్లలే మిమ్మల్ని ఉజ్జీవింపజేయను గాక. కాబట్టి వారిని ఏం చేయండి? సండే స్కూల్ టీచర్స్కి, సండే స్కూల్కి అప్పగించండి. అప్పుడు వారు దేవుడు ఎలాగైతే, ఎక్కడైతే దేవుడు జెరుబ్బాబెలును యెహోషువను ఉంచాడు, ఇంకేం చేశాడు? హగ్గాని జకర్యాను ఉంచాడు. అలాగే ఎస్తేర్ మొర్దెకై ఉంచాడు. అంటే ప్రతి కాలంలో దేవుడు ఒక అంటే ఆ చెరలో నుండి రక్షించడానికి దేవుడు జెరుబ్బాబెలు, యెహోషువ ఉంచాడు. మందిరం కట్టడానికి హగ్గాయి, జకర్యాని దేవుడు వాడుకున్నాడు. ఆ యొక్క యూదుల అంతము నుండి కాపాడబడడానికి దేవుడు మొర్దెకైని, ఎస్తేర్ను వాడుకున్నాడు. అలాగే జనులలో ఒక ఉజ్జీవం కలగడానికి ఎజ్రా, నెహెమ్యాను వాడుకున్నాడు. ఈరోజు అలాంటి ఉజ్జీవం కలగాలంటే దేవుని సంఘముతో మీ పిల్లల్ని అంటుకట్టండి, గొప్ప ఉజ్జీవం కలుగుతుంది. తరతరములు ఉజ్జీవం కలుగునట్లుగా మీ కుమారులు ఎవరితో అంటుకట్టబడి ఉండాలి? సంఘమునతో. దేవునితో డైరెక్ట్ కట్టలేరు కదా, ఎవరితో? సంఘముతో. అలాగా మీరు చేసినప్పుడు దేవుడు మన పిల్లలను, పిల్లల తరతరములందరినీ కూడా ఈ భూలోకమును కదిలించినట్లుగా దేవుడు వారిని ముద్రించునుగాక.